ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. రెహబాము మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి అబియా అతని స్థానమందు రాజు అయ్యాడు. అయితే అబియా గురించి ఇంకాస్త మనము తెలియాలంటే దినవృత్తాంతం 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలోకి మనం రావాలి. 21 నుంచి 23 వచనాలు మీరు గమనించండి. రెహబాము 18 మంది భార్యను పెళ్లి చేసుకున్నాడట. 60 మంది ఉపపత్నులను తెచ్చుకున్నాడట. ఇతని సంతానం ఏంటంటే 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు. అయితే తన భార్యలందరికంటే ఉపపత్నులందరికంటే అబ్షలోము కుమార్తె అయిన మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించి కనుక రెహబాముకు మయాకాకు పుట్టినటువంటి కుమారుడైన అబియాను రాజు చేతలిచి తన సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతిగాను అతన్ని నియమించును. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న ప్రకారం ఇతడు ఎలా పరిపాలన చేస్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడు మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 3వ వచనం అంటుంది, అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్టు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట నేను చెప్పాలి. ఈ రోజున చరిత్ర మనం చూస్తున్నప్పుడు అది ఎవరి చరిత్ర, ఏ దేశం యొక్క చరిత్ర, ఏ గొప్ప రాజుల చరిత్ర చెప్పాలన్నా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చెప్పక తప్పదు. అలాగా దావీదు చరిత్ర ఎలా ఉందంటే, దావీదు తర్వాత పరిపాలన చేసినటువంటి రాజులందరి జీవితాన్ని దేవుడు దావీదుతో పోల్చి చూస్తున్నాడు. అంటే దావీదు జీవిత విధానము ఒక ప్రామాణికంగా ఉంది. అందుకే ఎవరైనా దావీదు వలె జీవిస్తే తన తండ్రి అయినా లేదా పితరుడైనా దావీదు చర్యల ప్రకారం యథార్థంగా వీరు జీవించారని రాస్తారు. లేకపోతే తమ తండ్రి అయిన దావీదు చర్యల ప్రకారం వీరు అనుసరింపగా యెహోవా దృష్టికి వ్యతిరేకమై అని రాయబడింది. ఈ అధ్యాయంలో 4వ వచనం కూడా అదే తెలియజేస్తుంది. ఆ దినములలో జీవించినటువంటి కేవలం ఆ రాజులకు మాత్రమే కాదు, దావీదు జీవితాన్ని మనం కూడా చూడాలి, మనం కూడా ప్రామాణికంగా ఉంచుకోవాలి. అంతకు మించి క్రీస్తును పోలి జీవించబద్దులమైనాం. ఇదే అంశాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇక ఎక్కువగా అబియా గురించి చెప్పేదానికి ఏమీ లేదు, అతని జీవితం కొనసాగలేదు. ఇదే పారాగ్రాఫ్లో అతడు మరణించాడు చూడండి. అతని స్థానమందు అతని కుమారుడైనటువంటి ఆసా రాజయ్యాడు. అయితే రాజైనటువంటి ఆసా గురించి చెప్పుకోదగిన విషయాలు అనేకం ఉన్నాయి. ఇతడు 40 సంవత్సరాలు దాదాపుగా ఇజ్రాయెల్ మీద పరిపాలన చేశాడు. ఇతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుంటూ దేశములో పురుషగాములు లేకుండా చేసి విగ్రహములన్నిటినీ పడగొట్టి, అంత మాత్రం కాకుండా ఏమాత్రము సెంటిమెంట్ లేకుండా మనతనాన్ని లేకుండా దైవభక్తి ఎదుట అందరూ సమానంగా ఎంచి తన సొంత అవ్వ నిలబెట్టిన ఒక అసహ్యకరమైనటువంటి దేవతా స్తంభాన్ని చిన్నాభిన్నం చేసి దాన్ని కాల్చివేసి దాని స్థానం నుంచి దాన్ని తొలగించాడు. 14వ వచనం నేను చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో, ఆసా తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను గాని. ఈ గాని అనే మాట చాలామంది రాజుల జీవితాల్లో మనకు కనబడుతుంది. అదేంటంటే ఉన్నతమైన స్థలములలో బలు అర్పించటం అనేది నిలిపివేయకపోవటం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను, అలాగే రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 43వ వచనంలో యెహోషాపాతు, రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో యెహూ. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే కొంతవరకు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికినప్పటికీ ఉన్నతమైన స్థలములను వీళ్ళెందుకో క్లీన్ చేయలేకపోయారు. ఫెయిల్డ్ టు రిమూవ్ ఫుల్లీ. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసునందున్న వారి గురించి ఏమని రాస్తున్నాడు? 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, నాట్ పార్షియల్. పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవవుతున్నాయి. ఇక్కడ కనబడుతున్న రాజులు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కొంత మేరకు ఇంకా క్లీన్ చేయలేక దాన్ని అలాగా ఉంచినట్టుగా క్రీస్తు యేసును సమీపించిన వాడు ఈ లోక సంబంధమైన ఆచార సంప్రదాయ వ్యవహారాల నుంచి సంపూర్ణంగా విడుదల పొందకుండా
అంటే సగము మాత్రమే పార్షియల్గా క్రీస్తుని అంగీకరించడం అంటూ ఏమి ఉండదు. పౌలు కళాఖండిగా చెబుతున్నాడు, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. ఈ విషయం ఇంకా విశదీకరిస్తూ చక్కగా బోధపరచడానికి రోమీలతో మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో నేను నూతన సృష్టి అంటే కూడా అది సంపూర్ణంగా అర్థం కాదేమో అని వివరిస్తున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తీసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమై ఆయన పునరుత్థానమందును మనము ఐక్యత గలవారం అవుతూ ఉన్నాం. కనుకనే ఇక పాపమునకు దాసులం కాకున్నట్లు ఆ పాప శరీరము నిరర్థకం అవునట్లుగా, అంటే ఆ ప్రాచీన స్వభావం ఉందే దాన్ని సిలువకు అప్పగించేసాము. ఆయనతో కూడా మనం భూస్థాపితం చేయబడ్డాం. వాక్యం వింటున్న మన ప్రియ సహోదరి సహోదరులు పేరు బాప్తిసం మాత్రమే పొందున్నారా, లేకపోతే పెళ్లి బాప్తిసం మాత్రమే పొంది ఉన్నారా? నిజమైన మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి నీటి బాప్తిసం పొంది ఉన్నారా? అయితే ఆశకు సంబంధించి మరొక మాట రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 15వ వచనం మీరు చూడండి. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరంలోనికి తెప్పించెను. రెహబాము కాలంలో ఐగుప్తు రాజు యుద్ధం చేసి సమస్తాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ ఆస దేవుని మందిరంలో ఉపయోగపడేటువంటి ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ తిరిగి పునరుద్ధరించాడు. ఇక అందరి వల్లే ఆస కూడా ఆ మరణకాలం సమీపించింది. మీరు 23, 24 వచనాలు గమనిస్తే ఆసా చేసిన ఇతర కార్యముల గురించి, అతని బలమంతుని గురించి, అతను చేసిన సమస్తము గురించి, అతడు కట్టించిన పట్టణముల గురించి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదముల యందు రోగం పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజయ్యను. దేవుడేమో దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారులను నిలబెట్టేందుకు యెరూషలేమును స్థిరపరిచేందుకు దావీదునకు దీపముగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాడా? ఒక్కొక్కరు తప్పిపోతూనే ఉన్నారు. ఈ రాజులందరూ పరిపాలిస్తున్నప్పుడు తమ పైన ఒక రాజు ఉన్నాడన్న సంగతి వీరు మర్చిపోయారు కాబోలు. అయితే అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంత్య దినములలో చాలా చాలా దుర్గుణాలు రాశాడు. అందులో అహంకారులు లేదా గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా సుఖమును ప్రేమించేవారు. ఈ దినాల్లో ప్రజలు పెద్దల, కాపరుల లేదా ఇతరుల అధికారాన్ని ఒప్పుకుంటున్నారా? ఎవరికి వారి రాజులు అవుతున్నారు. అయితే దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించని రాజుల ప్రారంభం అతడు రాజు అయ్యాడు అని రాయబడింది. ముగింపు వారి జీవితాలు చాలా చిన్నబోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే కీర్తనకాడు అంటాడు, నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక అంటాడు కీర్తన 119:20 వచనంలో. దేవుని అధికారానికి లోబడని ప్రతి పరిస్థితి, ప్రతి అంశము అది పాపము, విగ్రహమే గనక వాటిని పరిశీలించి తీసివేసి ఆయనను మాత్రమే యథార్థ హృదయంతో అనుసరించేటువంటి కృప దేవుడు మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.